ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. బెనిఫిట్ షోలు ఇక ముందు వేయం, టికెట్ రేట్లు పెంచనివ్వను అని చెప్పారు. దానికి ఆంధ్రాలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. బెనిఫిట్ షోలు అంటే ఒకప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అంటే సునామీలు, వరదలు, భూకంపాలు, తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళ కోసం బెనిఫిట్ షోలు వేసి దీని మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళకి ఇచ్చారు, పేదలకు ఉపయోగపడేలా చేశారు. ఇప్పుడు నిర్మాతల కోసం వాళ్ళ బెనిఫిట్ కోసం షోలు ఎందుకు వేయాలన్నారు. అది కరెక్ట్, అంతవరకు ప్రాబ్లం ఏం లేదు. దాంతోపాటు ఉన్నవాడికి ఒక రేటు, లేనివాడికి ఒక రేటు, సామాన్యుడు టికెట్ల రేట్లు పెరిగిపోతే సామాన్యుడు ఎలా సినిమా చూడగలడు అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇక్కడ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. మనకే తెలియకుండా మనం జగన్మోహన్ గారికి కలిసి వచ్చేలాగా ఏమన్నా చేస్తున్నామా అంటే రాజకీయంగా ఒక ఆయుధాన్ని ఇస్తున్నామా అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇలాగ టికెట్ల రేట్లు పెంచుకొని ఇవ్వట్లేదని, బెనిఫిట్ షోలు వేసుకొని ఇవ్వట్లేదని మనందరం వ్యతిరేకించాం. ఒకసారి మర్చిపోయారేమో, అదోసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. 2, ఇప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, మేము చేస్తే తప్పు అన్నారు, ఇవాళ మీరు ఎలా మద్దతు పలుకుతున్నారని అడుగుతారు కదా, దానికి సమాధానం రెడీ చేసి పెట్టుకోండి. రెండో విషయం, టికెట్ రేట్లు పెరిగిపోతున్నాయి, సామాన్యుడు బాధపడు, నాకు తెలియక అడుగుతారు. ఇప్పుడు సినిమా ఏమన్నా నిత్యావసర వస్తువా? సినిమా చూడకపోతే జనాలు చచ్చిపోతారా? లేదంటే సినిమాలు చూడకపోతే జనానికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయా? అదే నిత్యావసర వస్తువు కాదు కదా. సినిమా థియేటర్లో విపరీతంగా రేట్లు పెట్టి అమ్ముతున్నారు, తినే వస్తువులు కానీ, డ్రింక్స్ కానీ, ఇవన్నీ. దాని మీద ఆ రేట్లు నియంత్రించే దమ్ము ధైర్యం ఎవడో చేయడు. ఇప్పుడు సపోజ్ రైతు సంగతి చూసుకోండి. గతంలో కూడా మనం చూసాం, రైతుకి కిలో టమాటాకి రైతు దగ్గర నుంచి రూపాయికి కొంటున్నారు. మరి రైతు బజార్లో ఎంత అమ్ముతున్నారు? కిలో 30 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలకి అమ్ముతున్నారు. రైతు దగ్గర రూపాయికి కొని ప్రజలకు 30 రూపాయలకి అమ్మడం ఏంటి? దీని గురించి మనం ఏ రోజన్నా మాట్లాడాం. అది కదా సమస్య. సామాన్యుడు ఎక్కడ నలిగిపోతాడు? ఆ నిత్యావసర వస్తువులు, కూరగాయల రేట్లు పెరిగిపోయినప్పుడు నలిగిపోతాడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు నలిగిపోతాడు. కరెంట్ రేట్లు పెరిగినప్పుడు నలిగిపోతాడు. బస్ రేట్లు పెరిగినప్పుడు నలిగిపోతాడు. వీటి మీద కదా మనం మాట్లాడాలి. తగ్గించండి. పెట్రోలు, గ్యాసు, డీజిల్ పైన వీటిపైన రాష్ట్రాలు వ్యాట్ వేస్తున్నాయి కదా, మన రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించమనండి. ఇంతకుముందు 2019కు ముందు కరెంటు 5 స్లాబ్లు ఉండేవి కరెంటు బిల్లులో. ఇప్పుడు అవి 3 స్లాబ్లు అయిపోయినాయి. దానివల్ల కరెంట్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 5 స్లాబులు చేయమనండి. చేస్తే కరెంట్ రేట్లు తగ్గితే జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చాక 5 స్లాబులు 3 స్లాబులు రేస్ చేసి చాలా తెలివిగా కరెంటు బిల్లు పెంచేసాడు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి ముఖ్యమంత్రి అయ్యారుగా, తగ్గించమని మళ్ళీ 5 స్లాబులు చేయమనండి. అది కదా మనం చేయాల్సిన పని. పీపీఏలు, సర్ఛార్జీలు, ఫ్యూయల్ ఛార్జీలు, అడ్జస్ట్మెంట్ ఛార్జీలు అని చెప్పి దానికి యూనిట్కి రూపాయి వరకు వసూలు చేస్తున్నారు. మొన్న న్యూస్లో వచ్చింది కదా. తగ్గించమనండి, అవి కూడా తగ్గించమనండి. మనం చేయాల్సిన పని అది కదా. సినిమా టికెట్ల రేట్లు పెరిగితే ఎవడికి నష్టం, తగ్గితే ఎవడికి నష్టం? ఇన్ఫ్యాక్ట్ సినిమా రేట్లు పెరగడం వలన దాని మీద ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వస్తుంది కదా. ఆ డబ్బులు మళ్ళీ మనం జనానికి ఖర్చు పెట్టచ్చు కదా. కాబట్టి ఇలాంటివన్నీ మానేసి దయచేసి ఇలాంటి పనికిమాలిన విషయాల్లోని రాజకీయ నాయకులు దూరకుండా ఉంటే చాలా మంచిది. ఏంటంటే అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళడం వల్ల అక్కడ ఒక ఆవిడ చచ్చిపోయి, ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళు ఎన్ని సందర్భాల్లో చూడండి. ఇప్పుడు ఠాగూర్ సినిమాకి అనుకుంటా, ఠాగూర్ సినిమాకనే ఉంది, అనేక మంది హీరోల సినిమాలు, ఎన్ని సినిమాలు టికెట్ల దగ్గర తొక్కిసలాట జరిగి ఎంతమంది చచ్చిపోలేదు. మరి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీ సినిమా వల్లే చచ్చిపోయారని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసాం మనం. పోనీ రాజకీయ నాయకులే, అనేక రాజకీయ పార్టీలు, అనేక రాజకీయ నాయకులు
మీ బహిరంగ సభలు పెట్టినప్పుడు యాక్సిడెంట్లు అయ్యి ఆ సభకు వెళ్తూనో వస్తూనో లేకపోతే అక్కడ ఏదైనా జరిగో ఎంతమంది చనిపోయిన సంఘటనలు ఎంతమంది లేవు? వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల వేసేసారా? లేదు కదా, మరి అరెస్ట్ చేసేయాలి కదా. ఇంకోటి చాలా గొప్ప నీతోటి చెప్తున్నారు, సినిమా వాళ్ళ మీద అరెస్టులు చేయకూడదా, సినిమా వాళ్ళు ఏం చేసిన నోరు మూసు కూర్చోవాలా, చట్టం అందరికీ సమానం. మరి ఇదే చట్ట ప్రకారం ఇదే రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేసి లోపలేస్తున్నప్పుడు మీరు ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు? మీరు రోడ్లు ఎక్కండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఓటుకు కోట్ల కేసులో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపల పడేసినప్పుడు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య, మేము ఏ తప్పు చేయలేదు, ఇది అక్రమ అరెస్టు అన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు రోడ్లు ఎక్కలేదా తెలంగాణలో? అలాగే కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు గొడవ చేయలేదా? ఇప్పుడు సోనియా రాహుల్ గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టినప్పుడు ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు అంటూ రోడ్లు ఎక్కలేదా కాంగ్రెస్ వాళ్ళు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు రోడ్డు ఎక్కలేదా? అంటే రాజకీయ నాయకులు కానీ లేకపోతే రాజకీయ నాయకులకి అంటే సినిమా వాళ్ళు అందరూ అన్ని రంగాల వాళ్ళు చట్టం ముందు సమానమే, ఒక్క రాజకీయ నాయకులు తప్ప అని ఏమన్నా చెప్పామా మనం? ఏ రోజన్నా మాట్లాడామా మనం? రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తేనేమో అది తప్ప, మాట్లాడచ్చా తప్పని, సినిమా వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం అది తప్పు కాదా? అంటే ఇది ఏదో మనసులో పెట్టుకుని లేకపోతే ఇంకేదో ఆలోచన పెట్టుకుని ఇది ఈ సినిమా వాళ్ళని టార్గెట్ చేశారు, అదైతే పక్క. లేదంటే రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణలో కాంగ్రెస్ని నాశనం చేసి ఆ ప్లేస్లో తెలుగుదేశాన్ని తిరిగి బ్రతికిద్దాం అనుకుని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రాను పట్టుకుని ఇల్లులు కూల్చారు, అక్కడ జనాల వ్యతిరేకత. ఇప్పుడు అనవసరంగా సినిమాలను కెలుకుతున్నారు, ఈ అభిమానులు ఖచ్చితంగా చూపిస్తారు వ్యతిరేకత. ఈ అభిమానం ఒక్కడవనివ్వండి 100 మంది అవనివ్వండి, వాడు వ్యతిరేకత వాడు ఎంత వ్యతిరేకత వచ్చినట్టే. కాబట్టి ఈ పనికిమాలిన విషయాలు కాదు. వాళ్ళు అల్లు అర్జున్ ఏదన్నా తప్పు ఉంటే ఆ తప్పు మీద విచారణ జరిపించండి, అరెస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకుల మీద అరెస్టులు జరిగినప్పుడు కూడా నోరు మూసుకు కూర్చోండి, ఎవరో మాట్లాడుతున్నారు, అప్పుడు మీరు నీతి చెప్పండి. కాబట్టి ఇక్కడ సినిమా చూడకపోతే జనాలు ఎవరో చచ్చిపోరు, వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమి వచ్చేవు. సామాన్య ప్రజలు నలిగిపోయేది ఎక్కడంటే నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడు, పెట్రోల్ డీజిల్ గ్యాసులు పెరిగినప్పుడు, కరెంటు బిల్లులు పెరిగినప్పుడు, బస్ ఛార్జెస్ పెరిగినప్పుడు, పన్నులు పెరిగినప్పుడు సామాన్యుడు నలిగిపోతాడు. మీకు ఏమైనా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే వాటి రేట్లు తగ్గించండి, ప్రజలు హర్షిస్తారు. ప్రజలకు కావాల్సింది అది. ఇప్పుడు జగన్మోహన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి ఆస్తి విలువ అంటే భూమి గజానికి 10,000 ఉన్నదే ఇంకో 500 పెరగచ్చు, 1000 పెరగచ్చులా ప్రతి సంవత్సరం వాటి విలువ పెరిగేలా చేసేసారు. ఈ విలువ పెరిగితే ఆస్తి పన్ను పెరిగిపోతుంది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. మధ్య తరగతి వాడిని ఎక్కడ నలిగిపోతున్నాడు కదా. ఏదైనా ఒక సొంతంగా ఇల్లు కట్టుకుందామని ఒక 10 గజాలు సైడ్ కొనుక్కుందామంటే ఆస్తి విలువ పెంచేస్తుంది ప్రభుత్వం, దానికి తోడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేస్తుంది, ఆస్తి పన్నులు పెంచేస్తుంది. ఇవి తగ్గించండి. 5 స్లాబులు ఉన్న కరెంటు బిల్లుని జగన్మోహన్ రెడ్డి 3 స్లాబులు తగ్గించేయడం వలన భారీగా రేట్లు పెరిగిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్లాబులు మళ్ళీ 5 స్లాబులు చేయండి. అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని యూనిట్కి 94 పైసలు ఏదో పెంచుతామంటున్నారు కదా, వాటిని రద్దు చేయండి. బస్ ఛార్జెస్ తగ్గించండి. పెట్రోలు, గ్యాసు, డీజిల్ వీటి మీద వ్యాట్ తగ్గించండి. రైతు దగ్గర రూపాయి చాలా సందర్భాల్లో రైతుకి ఎంత ఇస్తున్నారు, ప్రజలకు ఎంత అమ్ముతున్నారు బయట కూరగాయలు, అవి తగ్గించండి. రైతుకి ఎక్కువ వచ్చేలాగా, సామాన్య ప్రజలకు తక్కువ ధరకు లభించేలాగా చర్యలు తీసుకోండి. ఇవి మనం చేయాల్సింది, సినిమా రేట్ల గురించి కాదు, మందు రేట్ల గురించి కాదు. కాబట్టి ఫ్రెండ్స్,
నా ఈ వీడియో మీద నేను చెప్పింది కరెక్టా కాదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ అభిప్రాయాలు ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.